కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నల్లగొండలో మంచి ప్రజాదరణ ఉన్న నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గత కొంతకాలంగా సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర అసంతృప్తితో ఉన్న ఆయన సందర్భం వచ్చినప్పుడు ఆహ్లాదాన్ని వెలికితీస్తున్నారు. తాజాగా మునుగోడు ఎమ్మెల్యే కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నంత పని చేస్తున్నారు. మునుగోడు ప్రజల కోసం ఎంతవరకైనా వెళతానని ప్రకటించిన రాజగోపాల్ రెడ్డి సీఎం రేవంత్ సర్కారుపై యుద్ధం ప్రారంభించారు. ఒక రకంగా చెప్పాలంటే సీఎం రేవంత్ రెడ్డిపై తిరుగుబాటు మొదలుపెట్టారు. గత సోమవారం హెచ్ఎండిఏ కార్యాలయం దగ్గర మునుగోడు నియోజకవర్గానికి చెందిన రైతులు ధర్నా చేశారు. ఆఫీసు లోపలికి చొచ్చుకెళ్లి రచ్చరచ్చ చేశారు. రేవంత్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మునుగోడు రైతుల మెరుపు ధర్నా వెనుక ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి డైరెక్షన్ ఉందనే చర్చ సాగుతోంది. 2 రోజుల క్రితం మునుగోడు నియోజకవర్గం సంస్థ నారాయణపురంలో పర్యటించారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. RRR భూ నిర్వాసితులు వచ్చి కోమటిరెడ్డిని కలిశారు. RRR అలైన్మెంట్ అడ్డగోలుగా మార్చారని, తమ భూములను బలవంతంగా లాక్కోవాలని చూస్తున్నారని మొరపెట్టుకున్నారు. భూములిచ్చేందుకు తాము సిద్ధంగా లేమని, తమను ఆదుకోవాలని రైతులంతా రాజగోపాల్ రెడ్డిని వేడుకున్నారు. రైతులకు అండగా ఉంటానని చెప్పిన కోమటిరెడ్డి మునుగోడు రైతుల ప్రయోజనాల కోసం రాజీనామాకు కూడా సిద్ధమని అన్నారు. అంతేకాదు RRR అలైన్మెంట్ మార్చాలంటే ప్రభుత్వం మారాలేమో అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు రాజగోపాల్ రెడ్డి. ప్రభుత్వం మారాలి అంటూ రాజగోపాల్ రెడ్డి చేసిన కామెంట్లు కాంగ్రెస్ పార్టీలో కలకలం రేపాయి. గతంలో చేసినట్టే మరోసారి ఎమ్మెల్యే పదవికి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేస్తారనే టాక్ వస్తోంది. అందుకే రేవంత్ సర్కారుపై ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారని అంటున్నారు. ఇటీవలే 25 మంది ఎమ్మెల్యేలతో రాజగోపాల్ రెడ్డి రహస్యంగా సమావేశమయ్యారనే వార్తలు వచ్చాయి. రేవంత్ పై ఆయన తిరుగుబాటు చేస్తున్నారనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే పార్టీలో చీలిక తెచ్చే ఉద్దేశం తనకు లేదని చెప్పిన రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యేలతో సమావేశం జరిగింది మాత్రం నిజమేనని అన్నారు. ఇటీవలే బెంగళూరుకు వెళ్లి కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తో చర్చలు జరిపారు రాజగోపాల్ రెడ్డి. వరుసగా జరుగుతున్న పరిణామాలతో సీఎం రేవంత్ రెడ్డిపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తిరుగుబాటు చేస్తున్నారనే టాక్ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. అతి త్వరలోనే ఆయన మునుగోడు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రేవంత్ రెడ్డితో తాడో పేడో తేల్చుకునేందుకు సిద్ధమయ్యారనే గుసగుసలు గాంధీ భవన్ లో వినిపిస్తున్నాయి. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తరచుగా ప్రభుత్వ విధానాలపై బహిరంగంగా విమర్శలు చేయడం ఇది మొదటిసారి కాదు. గతంలో కూడా పలు సందర్భాల్లో సీఎం రేవంత్ రెడ్డితో ఆయనకు అభిప్రాయ భేదాలు ఉన్నాయని వార్తలు వచ్చాయి. ఒకవైపు కాంగ్రెస్ లో కీలక నేతగా కొనసాగుతూనే మరోవైపు ప్రభుత్వ నిర్ణయాలపై అసంతృప్తి వ్యక్తం చేయడం గమనార్హం. ఈ తాజా విమర్శలు సోషల్ మీడియాలో వేదికగా ఉద్యమాలు నడిపిన యువత కార్యకర్తల మద్దతును కోమటిరెడ్డి కూడగట్టుకునే ప్రయత్నంగా కూడా కనిపిస్తున్నాయి. గత ఎన్నికల సమయంలో కాంగ్రెస్ కు మద్దతుగా సోషల్ మీడియా పోషించిన పాత్రను, దాని ప్రాముఖ్యతను ఆయన తన వ్యాఖ్యల ద్వారా మరోసారి గుర్తు చేశారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నల్లగొండలో మంచి ప్రజాదరణ ఉన్న నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గత కొంతకాలంగా సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర అసంతృప్తితో ఉన్న ఆయన సందర్భం వచ్చినప్పుడు ఆహ్లాదాన్ని వెలికితీస్తున్నారు. తాజాగా మునుగోడు ఎమ్మెల్యే కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నంత పని చేస్తున్నారు. మునుగోడు ప్రజల కోసం ఎంతవరకైనా వెళతానని ప్రకటించిన రాజగోపాల్ రెడ్డి సీఎం రేవంత్ సర్కారుపై యుద్ధం ప్రారంభించారు. ఒక రకంగా చెప్పాలంటే సీఎం రేవంత్ రెడ్డిపై తిరుగుబాటు మొదలుపెట్టారు. గత సోమవారం హెచ్ఎండిఏ కార్యాలయం దగ్గర మునుగోడు నియోజకవర్గానికి చెందిన రైతులు ధర్నా చేశారు. ఆఫీసు లోపలికి చొచ్చుకెళ్లి రచ్చరచ్చ చేశారు. రేవంత్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మునుగోడు రైతుల మెరుపు ధర్నా వెనుక ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి డైరెక్షన్ ఉందనే చర్చ సాగుతోంది. 2 రోజుల క్రితం మునుగోడు నియోజకవర్గం సంస్థ నారాయణపురంలో పర్యటించారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. RRR భూ నిర్వాసితులు వచ్చి కోమటిరెడ్డిని కలిశారు. RRR అలైన్మెంట్ అడ్డగోలుగా మార్చారని, తమ భూములను బలవంతంగా లాక్కోవాలని చూస్తున్నారని మొరపెట్టుకున్నారు. భూములిచ్చేందుకు తాము సిద్ధంగా లేమని, తమను ఆదుకోవాలని రైతులంతా రాజగోపాల్ రెడ్డిని వేడుకున్నారు. రైతులకు అండగా ఉంటానని చెప్పిన కోమటిరెడ్డి మునుగోడు రైతుల ప్రయోజనాల కోసం రాజీనామాకు కూడా సిద్ధమని అన్నారు. అంతేకాదు RRR అలైన్మెంట్ మార్చాలంటే ప్రభుత్వం మారాలేమో అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు రాజగోపాల్ రెడ్డి. ప్రభుత్వం మారాలి అంటూ రాజగోపాల్ రెడ్డి చేసిన కామెంట్లు కాంగ్రెస్ పార్టీలో కలకలం రేపాయి. గతంలో చేసినట్టే మరోసారి ఎమ్మెల్యే పదవికి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేస్తారనే టాక్ వస్తోంది. అందుకే రేవంత్ సర్కారుపై ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారని అంటున్నారు. ఇటీవలే 25 మంది ఎమ్మెల్యేలతో రాజగోపాల్ రెడ్డి రహస్యంగా సమావేశమయ్యారనే వార్తలు వచ్చాయి. రేవంత్ పై ఆయన తిరుగుబాటు చేస్తున్నారనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే పార్టీలో చీలిక తెచ్చే ఉద్దేశం తనకు లేదని చెప్పిన రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యేలతో సమావేశం జరిగింది మాత్రం నిజమేనని అన్నారు. ఇటీవలే బెంగళూరుకు వెళ్లి కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తో చర్చలు జరిపారు రాజగోపాల్ రెడ్డి. వరుసగా జరుగుతున్న పరిణామాలతో సీఎం రేవంత్ రెడ్డిపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తిరుగుబాటు చేస్తున్నారనే టాక్ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. అతి త్వరలోనే ఆయన మునుగోడు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రేవంత్ రెడ్డితో తాడో పేడో తేల్చుకునేందుకు సిద్ధమయ్యారని
చేస్తున్నారనే గుసగుసలు గాంధీ భవన్లో వినిపిస్తున్నాయి. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తరచుగా ప్రభుత్వ విధానాలపై బహిరంగంగా విమర్శలు చేయడం ఇది మొదటిసారి కాదు. గతంలో కూడా పలు సందర్భాల్లో సీఎం రేవంత్ రెడ్డితో ఆయనకు అభిప్రాయ భేదాలు ఉన్నాయని వార్తలు వచ్చాయి. ఒకవైపు కాంగ్రెస్ లో కీలక నేతగా కొనసాగుతూనే మరోవైపు ప్రభుత్వ నిర్ణయాలపై అసంతృప్తి వ్యక్తం చేయడం గమనార్హం. ఈ తాజా విమర్శలు సోషల్ మీడియాలో వేదికగా ఉద్యమాలు నడిపిన యువత కార్యకర్తల మద్దతును కోమటిరెడ్డి కూడగట్టుకునే ప్రయత్నంగా కూడా కనిపిస్తున్నాయి. గత ఎన్నికల సమయంలో కాంగ్రెస్ కు మద్దతుగా సోషల్ మీడియా పోషించిన పాత్రను, దాని ప్రాముఖ్యతను ఆయన తన వ్యాఖ్యల ద్వారా మరోసారి గుర్తు చేశారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నల్లగొండలో మంచి ప్రజాదరణ ఉన్న నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గత కొంతకాలంగా సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర అసంతృప్తితో ఉన్న ఆయన సందర్భం వచ్చినప్పుడు ఆహ్లాదాన్ని వెలికితీస్తున్నారు. తాజాగా మునుగోడు ఎమ్మెల్యే కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నంత పని చేస్తున్నారు. మునుగోడు ప్రజల కోసం ఎంతవరకైనా వెళతానని ప్రకటించిన రాజగోపాల్ రెడ్డి సీఎం రేవంత్ సర్కారుపై యుద్ధం ప్రారంభించారు. ఒక రకంగా చెప్పాలంటే సీఎం రేవంత్ రెడ్డిపై తిరుగుబాటు మొదలుపెట్టారు. గత సోమవారం హెచ్ఎండిఏ కార్యాలయం దగ్గర మునుగోడు నియోజకవర్గానికి చెందిన రైతులు ధర్నా చేశారు. ఆఫీసు లోపలికి చొచ్చుకెళ్లి రచ్చరచ్చ చేశారు. రేవంత్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మునుగోడు రైతుల మెరుపు ధర్నా వెనుక ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి డైరెక్షన్ ఉందనే చర్చ సాగుతోంది. 2 రోజుల క్రితం మునుగోడు నియోజకవర్గం సంస్థ నారాయణపురంలో పర్యటించారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. RRR భూ నిర్వాసితులు వచ్చి కోమటిరెడ్డిని కలిశారు. RRR అలైన్మెంట్ అడ్డగోలుగా మార్చారని, తమ భూములను బలవంతంగా లాక్కోవాలని చూస్తున్నారని మొరపెట్టుకున్నారు. భూములిచ్చేందుకు తాము సిద్ధంగా లేమని, తమను ఆదుకోవాలని రైతులంతా రాజగోపాల్ రెడ్డిని వేడుకున్నారు. రైతులకు అండగా ఉంటానని చెప్పిన కోమటిరెడ్డి మునుగోడు రైతుల ప్రయోజనాల కోసం రాజీనామాకు కూడా సిద్ధమని అన్నారు. అంతేకాదు RRR అలైన్మెంట్ మార్చాలంటే ప్రభుత్వం మారాలేమో అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు రాజగోపాల్ రెడ్డి. ప్రభుత్వం మారాలి అంటూ రాజగోపాల్ రెడ్డి చేసిన కామెంట్లు కాంగ్రెస్ పార్టీలో కలకలం రేపాయి. గతంలో చేసినట్టే మరోసారి ఎమ్మెల్యే పదవికి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేస్తారనే టాక్ వస్తోంది. అందుకే రేవంత్ సర్కారుపై ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారని అంటున్నారు. ఇటీవలే 25 మంది ఎమ్మెల్యేలతో రాజగోపాల్ రెడ్డి రహస్యంగా సమావేశమయ్యారనే వార్తలు వచ్చాయి. రేవంత్ పై ఆయన తిరుగుబాటు చేస్తున్నారనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే పార్టీలో చీలిక తెచ్చే ఉద్దేశం తనకు లేదని చెప్పిన రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యేలతో సమావేశం జరిగింది మాత్రం నిజమేనని అన్నారు. ఇటీవలే బెంగళూరుకు వెళ్లి కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్తో చర్చలు జరిపారు రాజగోపాల్ రెడ్డి. వరుసగా జరుగుతున్న పరిణామాలతో సీఎం రేవంత్ రెడ్డిపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తిరుగుబాటు చేస్తున్నారనే టాక్ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. అతి త్వరలోనే ఆయన మునుగోడు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రేవంత్ రెడ్డితో తాడో పేడో తేల్చుకునేందుకు సిద్ధమయ్యారనే గుసగుసలు గాంధీ భవన్లో వినిపిస్తున్నాయి. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తరచుగా ప్రభుత్వ విధానాలపై బహిరంగంగా విమర్శలు చేయడం ఇది మొదటిసారి కాదు. గతంలో కూడా పలు సందర్భాల్లో సీఎం రేవంత్ రెడ్డితో ఆయనకు అభిప్రాయ భేదాలు ఉన్నాయని వార్తలు వచ్చాయి. ఒకవైపు కాంగ్రెస్ లో కీలక నేతగా కొనసాగుతూనే మరోవైపు ప్రభుత్వ నిర్ణయాలపై అసంతృప్తి వ్యక్తం చేయడం గమనార్హం. ఈ తాజా విమర్శలు సోషల్ మీడియాలో వేదికగా ఉద్యమాలు నడిపిన యువత కార్యకర్తల మద్దతును కోమటిరెడ్డి కూడగట్టుకునే ప్రయత్నంగా కూడా కనిపిస్తున్నాయి. గత ఎన్నికల సమయంలో కాంగ్రెస్ కు మద్దతుగా సోషల్ మీడియా పోషించిన పాత్రను, దాని ప్రాముఖ్యతను ఆయన తన వ్యాఖ్యల ద్వారా మరోసారి గుర్తు చేశారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నల్లగొండలో మంచి ప్రజాదరణ ఉన్న నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గత కొంతకాలంగా సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర అసంతృప్తితో ఉన్న ఆయన సందర్భం వచ్చినప్పుడు ఆహ్లాదాన్ని వెలికితీస్తున్నారు. తాజాగా మునుగోడు ఎమ్మెల్యే కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నంత పని చేస్తున్నారు. మునుగోడు ప్రజల కోసం ఎంతవరకైనా వెళతానని ప్రకటించిన రాజగోపాల్ రెడ్డి సీఎం రేవంత్ సర్కారుపై యుద్ధం ప్రారంభించారు. ఒక రకంగా చెప్పాలంటే సీఎం రేవంత్ రెడ్డిపై తిరుగుబాటు మొదలుపెట్టారు. గత సోమవారం హెచ్ఎండిఏ కార్యాలయం దగ్గర మునుగోడు నియోజకవర్గానికి చెందిన రైతులు ధర్నా చేశారు. ఆఫీసు లోపలికి చొచ్చుకెళ్లి రచ్చరచ్చ చేశారు. రేవంత్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మునుగోడు రైతుల మెరుపు ధర్నా వెనుక ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి డైరెక్షన్ ఉందనే చర్చ సాగుతోంది. 2 రోజుల క్రితం మునుగోడు నియోజకవర్గం సంస్థ నారాయణపురంలో పర్యటించారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. RRR భూ నిర్వాసితులు వచ్చి కోమటిరెడ్డిని కలిశారు. RRR అలైన్మెంట్ అడ్డగోలుగా మార్చారని, తమ భూములను బలవంతంగా లాక్కోవాలని చూస్తున్నారని మొరపెట్టుకున్నారు. భూములిచ్చేందుకు తాము సిద్ధంగా లేమని, తమను ఆదుకోవాలని రైతులంతా రాజగోపాల్ రెడ్డిని వేడుకున్నారు. రైతులకు అండగా ఉంటానని చెప్పిన కోమటిరెడ్డి మునుగోడు రైతుల ప్రయోజనాల కోసం రాజీనామాకు కూడా సిద్ధమని అన్నారు. అంతేకాదు RRR అలైన్మెంట్ మార్చాలంటే ప్రభుత్వం మారాలేమో అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు రాజగోపాల్ రెడ్డి. ప్రభుత్వం మారాలి అంటూ రాజగోపాల్ రెడ్డి చేసిన కామెంట్లు కాంగ్రెస్ పార్టీలో కలకలం రేపాయి. గతంలో చేసినట్టే మరోసారి ఎమ్మెల్యే పదవికి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేస్తారనే టాక్ వస్తోంది. అందుకే రేవంత్ సర్కారుపై ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారని అంటున్నారు. ఇటీవలే 25 మంది ఎమ్మెల్యేలతో రాజగోపాల్
రాజగోపాల్ రెడ్డి రహస్యంగా సమావేశమయ్యారని వార్తలు వచ్చాయి. రేవంత్ పై ఆయన తిరుగుబాటు చేస్తున్నారనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే పార్టీలో చీలిక తెచ్చే ఉద్దేశం తనకు లేదని చెప్పిన రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యేలతో సమావేశం జరిగింది మాత్రం నిజమేనని అన్నారు. ఇటీవలే బెంగళూరుకు వెళ్లి కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్తో చర్చలు జరిపారు రాజగోపాల్ రెడ్డి. వరుసగా జరుగుతున్న పరిణామాలతో సీఎం రేవంత్ రెడ్డిపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తిరుగుబాటు చేస్తున్నారనే టాక్ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. అతి త్వరలోనే ఆయన మునుగోడు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రేవంత్ రెడ్డితో తాడో పేడో తేల్చుకునేందుకు సిద్ధమయ్యారనే గుసగుసలు గాంధీ భవన్లో వినిపిస్తున్నాయి. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తరచుగా ప్రభుత్వ విధానాలపై బహిరంగంగా విమర్శలు చేయడం ఇది మొదటిసారి కాదు. గతంలో కూడా పలు సందర్భాల్లో సీఎం రేవంత్ రెడ్డితో ఆయనకు అభిప్రాయ భేదాలు ఉన్నాయని వార్తలు వచ్చాయి. ఒకవైపు కాంగ్రెస్ లో కీలక నేతగా కొనసాగుతూనే మరోవైపు ప్రభుత్వ నిర్ణయాలపై అసంతృప్తి వ్యక్తం చేయడం గమనార్హం. ఈ తాజా విమర్శలు సోషల్ మీడియాలో వేదికగా ఉద్యమాలు నడిపిన యువత కార్యకర్తల మద్దతును కోమటిరెడ్డి కూడగట్టుకునే ప్రయత్నంగా కూడా కనిపిస్తున్నాయి. గత ఎన్నికల సమయంలో కాంగ్రెస్ కు మద్దతుగా సోషల్ మీడియా పోషించిన పాత్రను, దాని ప్రాముఖ్యతను ఆయన తన వ్యాఖ్యల ద్వారా మరోసారి గుర్తు చేశారు.